Okay, good evening, everyone. చూడండి, ఇది another important topic in IS 107 is a fire explosion and its effects. This particular topic is very important. కొద్దిగా పాయింట్స్ టెర్మినాలజీ డిఫికల్ట్ గా ఉంటాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈజీగానే ఉంటుంది. దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ ప్రీవియస్లీ 3 to 4 times అడిగాడు. సో కేర్ఫుల్ గా ఆన్సర్ చేయండి. The topic name is fire explosions and its effects. ఫైర్ ఎక్స్ప్లోజన్స్ అంటే అగ్ని కదలిక యొక్క ప్రేలుళ్ళు, వాటి యొక్క ప్రభావాలు అంటే ఏంటి. జనరల్ గా క్వశ్చన్ ప్యాటర్న్ ఈ రకంగా అడుగుతాడు. వాట్ ఈస్ మెంట్ బై ఫైర్ ఎక్స్ప్లోజన్ అండ్ స్టేట్ ఇట్స్ ఎఫెక్ట్స్. ఫైర్ ఎక్స్ప్లోజన్ అంటే ఏంటి, దాని యొక్క ప్రభావాలు ఏంటి అని మన 10 మార్క్స్ క్వశ్చన్ ప్యాటర్న్ లో అడుగుతారు. ఓకే, కమింగ్ టు ది చూడండి ఫైర్ ఎక్స్ప్లోజన్స్ యొక్క ఇమేజెస్. మోస్ట్ డివెస్టేటింగ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఈ పర్టికులర్ ఫైర్ ఎక్స్ప్లోజన్స్ వల్ల. ఓకే, ఇందులో దిస్ పర్టికులర్ టాపిక్ ఈస్ డివైడెడ్ ఇంటూ 6 పాయింట్స్. మెయిన్ పాయింట్స్ ఏంటి, ఫస్ట్ పాయింట్ డెఫినేషన్ ఆఫ్ ది ఫైర్ ఎక్స్ప్లోజన్, ఫస్ట్ పాయింట్. కమింగ్ టు ది సెకండ్ పాయింట్ అబౌట్ ఏ డేంజరస్ సబ్స్టెన్స్, అంటే ప్రమాదకరమైన పదార్థం అంటే ఏంటి. కమింగ్ టు ది థర్డ్ పాయింట్ కాజెస్ ఆఫ్ ఫైర్ ఎక్స్ప్లోజన్స్, ఫైర్ ఎక్స్ప్లోజన్స్ యొక్క ముఖ్యమైన కారణాలు ఏంటి. కమింగ్ టు ది ఫోర్త్ పాయింట్ అబౌట్ ఎక్స్ప్లోజివ్ అట్మాస్ఫియర్, అంటే ప్రేలుడు స్వభావం, వాతావరణం అంటే ఏంటి. Later, I will give the last 10 minutes time. At the time, you ask any doubt. In between, please don't disturb. Coming to the fourth point, an explosive atmosphere. Explosive atmosphere ante enti. Coming to the fifth point, liquids. Liquids lo last lo వచ్చేసరికి ఫ్లామబుల్ లిక్విడ్స్. ఇవి 6 పాయింట్స్ కింద డివైడ్ చేశాను. ఈ పాయింట్స్ అన్ని చదివిన తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. Coming to the definition of fire explosions means fire explosions ante enti. A violent and rapid chemical change in which a substance, either solid, liquid or gas, is converted into gases at a high temperature, the volume of the gases being much greater than the bulk of the original substance. This is nothing but a fire explosion. అంటే ఒక పదార్థం మీద, ఏదర్ సాలిడ్ కానీ లిక్విడ్ కానీ గ్యాస్ పదార్థం మీద హింసా ప్రవృత్తికమైన రసాయనిక పరమైన మార్పు జరిగినప్పుడు ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ గ్యాసెస్. అది వాయువు కింద కన్వర్ట్ అవుతుంది ఎక్కడ, హై టెంపరేచర్ దగ్గర. అది ఎక్స్ప్లోజన్ అయిన తర్వాత దాని నుంచి వచ్చే వాల్యూమ్ ఆఫ్ ది గ్యాసెస్, అంటే ఆ పర్టికులర్ గ్యాసెస్ యొక్క ఘన పరిమాణము బీయింగ్ మచ్ గ్రేటర్ దాన్ ది బల్క్ ఆఫ్ ది ఒరిజినల్ సబ్స్టెన్స్, దాని ఒరిజినల్ సబ్స్టెన్స్ కంటే 100 రెట్లు ఎక్కువగా ఉండేదాన్ని ఫైర్ ఎక్స్ప్లోజన్స్ అని అంటారు. సో మళ్ళీ చదువుతున్నాను. ద డెఫినేషన్ ఆఫ్ ఫైర్ ఎక్స్ప్లోజన్ ఈజ్ నథింగ్ బట్ ఏ వయలెంట్ అండ్ ర్యాపిడ్ కెమికల్ చేంజ్ ఇన్ విచ్ ఏ సబ్స్టెన్స్, the substance may be either solid, liquid or gases, is converted into gases at a high temperature, the volume of the gases being much greater than the bulk of the original substance. అంటే ఒక పదార్థం మీద హింసా ప్రవర్తకమైన రసాయనిక పరమైన మార్పు జరిగినప్పుడు ఏదైనా ఆ పదార్థం సాలిడ్, లిక్విడ్, గ్యాస్ రూపంలో ఉండి అది పేలిన తర్వాత అది వాయువుల కింద కన్వర్ట్ అవుతుంది ఎక్కడ, హై టెంపరేచర్ దగ్గర. ది వాల్యూమ్ ఆఫ్ ది గ్యాసెస్ బీయింగ్ మచ్ గ్రేటర్ దాన్ ది బల్క్ ఆఫ్ ది ఒరిజినల్ సబ్స్టెన్స్, అది పేలిన తర్వాత దాని నుంచి వచ్చే వాయువులు దాని ఒరిజినల్ సబ్స్టెన్స్ కంటే కొన్ని 100 రెట్లు ఎక్కువగా ఉండేదాన్ని ఫైర్ ఎక్స్ప్లోజన్ అంటారు. సో ఇట్ ఈస్ ద డెఫినేషన్. ఇంకా వేరే డెఫినేషన్ ఏదైనా ఉంటే మీరు రాసుకోవచ్చు. ఈ డెఫినేషన్ బాగాలేకపోతే అదర్ డెఫినేషన్ ఏదైనా ఉంటే అది రాసుకోవచ్చు మీరు. ఫస్ట్ పాయింట్ కంప్లీట్ అయింది. Coming to the second point is nothing but about a dangerous substance. About a dangerous substance అంటే ఏంటి, ప్రమాదకరమైన పదార్థం అంటే ఏంటి. Dangerous substances. Dangerous substances are any substances used to present at work that could, if not properly controlled, causes harm to the people as a result of fire and explosion. అంటే
ప్రమాదకరమైన సబ్స్టెన్సెస్ ని ఏదైనా సబ్స్టెన్సెస్ అని అంటారు. అది సాలిడ్ రూపంలో, లిక్విడ్ రూపంలో, గ్యాస్ రూపంలో ఉంటాయి. యూస్ టు ప్రెసెంట్ అట్ అవర్ వర్క్ ప్లేస్ లో ఉంటాయి. దట్ కుడ్ ఇఫ్ నాట్ ప్రాపర్లీ కంట్రోల్డ్, ఆ పర్టికులర్ డేంజరస్ సబ్స్టెన్స్ ని ప్రాపర్ గా అదుపు చేయలేకపోతే కాజ్ హార్మ్ టు ది పీపుల్, అంటే వర్కర్స్ కి హార్మ్ చేస్తాయి. దేని ద్వారా? యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఫైర్ అండ్ ఎక్స్ప్లోజన్స్, అగ్ని యొక్క కదలిక, ప్రేలుడు ద్వారా ఆ పర్టికులర్ వర్కర్స్ కి హార్మ్ చేస్తాయి. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఎక్స్ప్లోజన్. ఎక్స్ప్లోజన్ అట్మాస్ఫియర్. చూడండి, ఎక్స్ప్లోజన్ అట్మాస్ఫియర్ కెన్ కాజ్డ్ బై ది ఫ్లామబుల్ గ్యాసెస్, మిస్ట్, వేపర్స్ ఆర్ బై కంబస్టిబుల్ డస్ట్. అంటే పని ప్రదేశంలో ప్రేలుడు స్వభావం గల వాతావరణం దేని వల్ల వస్తుంది? ఆ పర్టికులర్ ఫ్లామబుల్ గ్యాసెస్ అంటే మండే స్వభావం గల వాయువుల నుంచి వస్తాయి. మిస్ట్, పొగమంచు, మండే స్వభావం గల పొగమంచు నుంచైనా, ఫ్లామబుల్ వేపర్స్, మండే స్వభావం గల వాయువు నుంచైనా, యాజ్ వెల్ యాజ్ ద కంబస్టిబుల్ డస్ట్, మండే స్వభావం గల బూడిద నుంచైనా ఆ పర్టికులర్ ఎక్స్ప్లోజివ్ అట్మాస్ఫియర్ అనేది మన ప్రదేశంలో జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, కమింగ్ టు ది థర్డ్ పాయింట్, కాజెస్ ఆఫ్ ఎక్స్ప్లోజన్స్. అంటే ప్రేలుళ్ళు, ఫైర్ ఎక్స్ప్లోజన్ జరగడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి? ఇది థర్డ్ పాయింట్. ఫర్ ఏ ఫైర్ టు స్టార్ట్ అన్ ఎక్స్ప్లోజన్ అక్కర్, ఫ్యూయల్, ఎనీ ఫ్లామబుల్ సబ్స్టెన్స్, ఎయిర్, ఆక్సిజన్ అండ్ సోర్స్ ఆఫ్ ఇగ్నిషన్స్ ఆర్ నీడెడ్. అంటే అగ్ని కదలిక స్టార్ట్ అవడానికి, అగ్ని కదలిక ద్వారా ప్రేలుడు స్టార్ట్ అవడానికి ఫ్యూయల్ కావాలి, ఎన్ని ఫ్లామబుల్ సబ్స్టెన్స్ అయినా ఉండొచ్చు. ఎయిర్ అంటే గాల్లో ఆక్సిజన్ పర్సంటేజ్ 21 ఉంటుంది కదా, మోస్ట్ ఆఫ్ ఎక్స్ప్లోజన్స్ రావడానికి 16% ఆఫ్ ఆక్సిజన్ కావాలి. అండ్ సోర్స్ ఆఫ్ ఇగ్నిషన్, ఒక ఇగ్నిషన్ సోర్స్ కావాలి. ఈ మూడిటి ద్వారా ఫైర్, తద్వారా ఎక్స్ప్లోజన్స్ జరుగుతాయి. కంట్రోలింగ్ ఆర్ ఎలిమినేటింగ్ దీస్ కెన్ ప్రివెంట్ ఎ ఫైర్. ఏదైనా మన స్టార్వేషన్ టెక్నిక్ ద్వారా, స్మోతరింగ్ టెక్నిక్ ద్వారా, మన కూలింగ్ టెక్నిక్ ద్వారా, ఈ మూడిట్లో ఒకదానికొకటి కలవకుండా చేయడం ద్వారా మనం ఫైర్ ఎక్స్ప్లోజన్ ని కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నాడు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ద వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్లామబుల్ సబ్స్టెన్సెస్ ఫౌండ్ ఇన్ ది వర్క్ ప్లేస్ రేంజ్ ఫ్రమ్ ఆబ్వియస్ ఎగ్జాంపుల్ హీటింగ్ ఫ్యూయల్, పెట్రోల్, పెయింట్, థిన్నర్స్ అండ్ వెల్డింగ్ గ్యాసెస్. అంటే ఆ పర్టికులర్ పని ప్రదేశంలో వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్లామబుల్ సబ్స్టెన్సెస్ అన్నది కనుగొనబడతాయి. ఆ వర్క్ ప్లేస్ లో ఆబ్వియస్ అంటే ఎక్కువ స్పష్టమైనవి, ఏదో రకంగా హీటింగ్ ఫ్యూయల్ వాడతాం, పెట్రోల్ వాడతాం, పెయింట్ థిన్నర్స్ వాడతాం, వెల్డింగ్ గ్యాసెస్ వల్ల ఫైర్ ఎక్స్ప్లోజన్స్ అవుతాయి అని అంటున్నాడు. అంటే అబ్వియస్ అంటే ఎక్కువ స్పష్టమైనవి, లెస్ అబ్వియస్ అంటే తక్కువ స్పష్టమైనవి. ప్యాకింగ్ మెటీరియల్స్ ఉంటాయి, డస్ట్ ఫ్రమ్ ది వుడ్ ఉంటుంది, ఫ్లోర్ అంటే ఇది ఒక పౌడర్ లాంటి సబ్స్టెన్స్, అండ్ షుగర్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఎక్కువ స్పష్టమైనవి ఎగ్జాంపుల్స్ ఏంటి? హీటింగ్ ఫ్యూయల్, పెట్రోల్, పెయింట్ థిన్నర్ అండ్ వెల్డింగ్ గ్యాసెస్ అయితే తక్కువ స్పష్టమైనవి. ప్యాకింగ్ మెటీరియల్స్, డస్ట్ ఫ్రమ్ వుడ్ అంటే చెక్కపొడి, అండ్ ఫ్లోర్ అండ్ షుగర్ ఆర్ ది ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ ఫైర్ ఎక్స్ప్లోజన్స్ అవడానికి కారకం అవుతాయి అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది ఫోర్త్ పాయింట్ అబౌట్ ఏ ఎక్స్ప్లోజివ్ అట్మాస్ఫియర్, ప్రేలుడు స్వభావం గల వాతావరణాలు. చూడండి, ఎక్స్ప్లోజివ్ అట్మాస్ఫియర్స్ కెన్ బి కాజ్డ్ బై ది ఫ్లామబుల్ గ్యాసెస్. ప్రేలుడు స్వభావం గల వాతావరణం అన్నది ఫ్లామబుల్ గ్యాసెస్ వలన జనరేట్ అవుతుంది. మిస్ట్ ఆర్ వేపర్స్ ఆర్ బై కంబస్టిబుల్ డస్ట్. అంటే ఎక్స్ప్లోజివ్ వాతావరణం అన్నది ఫ్లామబుల్ గ్యాస్ ద్వారా జనరేట్ అవుతుంది, ఫ్లామబుల్ మిస్ట్ ద్వారా జనరేట్ అవుతుంది, వేపర్స్ ద్వారా జనరేట్ అవుతాయి. ఆర్ బై కంబస్టిబుల్ డస్ట్ అంటే మండే స్వభావం గల బూడిద నుంచైనా ఫ్లామబుల్ ఎక్స్ప్లోజివ్ అట్మాస్ఫియర్ అనేది మన ప్రదేశంలో జనరేట్ అవుతుంది. ఇఫ్ దిస్ ఈజ్ ఇనఫ్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ మిక్స్డ్ విత్ ఎయిర్ అండ్ దెన్ ఆల్ ఇట్ నీడ్స్ ఎ సోర్స్ ఆఫ్ ఇగ్నిషన్ టు కాజ్ అన్ ఎక్స్ప్లోజన్. వీటికి గాల్లో కలిసిన తర్వాత, గాల్లో ఆక్సిజన్ పర్సంటేజ్ అలాగే 21 ఉంటుంది కాబట్టి చిన్న ఇగ్నిషన్ సోర్స్ దొరికితే మేబీ ప్రేలుళ్ళు జరిగే ఆస్కారం ఉంది అని అంటున్నాడు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఈచ్ ఇయర్ పీపుల్ ఆర్ ఇంజూర్డ్ ఎట్ వర్క్ బై ఫ్లామబుల్ సబ్స్టెన్స్
యాక్సిడెంట్లీ క్యాచింగ్ ఫైర్ ఆర్ ఎక్స్ప్లోడింగ్. అంటే ప్రతి సంవత్సరం వర్కర్స్ ఆ పర్టికులర్ ఈ ఫ్లామబుల్ సబ్స్టెన్స్ మీద చనిపోతున్నారు డ్యూ టు ఫైర్ అండ్ ఎక్స్ప్లోజన్ ద్వారా. సో వర్క్ విచ్ ఇన్వాల్వ్స్ using or creating chemicals, vapors, liquids, gases, solids or dust that can be readily burned by exploding hazardous. So ఏదైనా ఒక వర్క్ సర్టెన్ కెమికల్స్ క్రియేట్ చేసే వర్క్ ద్వారా ఈ పర్టికులర్ వేపర్స్, లిక్విడ్స్, ఈ గ్యాసెస్ ఇవన్నీ ఫ్లామబుల్ సబ్స్టెన్స్ వర్క్ ప్లేస్ లో వాడటం ద్వారా అవి రెడీలీ బర్న్ అయ్యి ఎక్స్ప్లోడ్ అయ్యే ఆస్కారం ఉంది. సో ఇవి చాలా ప్రమాదకరం అని అంటున్నాడు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్ మళ్ళీ చదువుతున్నాను. ఈచ్ ఇయర్ పీపుల్ ఆర్ ఇంజూర్డ్ ఎట్ వర్క్ బై ఫ్లామబుల్ సబ్స్టెన్స్. మండే స్వభావం గల పదార్థాల నుంచి చాలా ప్రతి సంవత్సరం వర్కర్స్ చనిపోతున్నారు అంటున్నాడు. దేని ద్వారా? యాక్సిడెంట్లీ క్యాచింగ్ ఫైర్ అండ్ ఎక్స్ప్లోడింగ్. వర్క్ విచ్ ఇన్వాల్వ్స్ యూజింగ్ క్రియేటింగ్ కెమికల్స్. అంటే ఏదైనా రసాయనాలు తయారు చేసినప్పుడు ఎక్స్ప్లోజన్ జరుగుతాయి. ఫ్లామబుల్ వేపర్స్ మనకు జనరేట్ అయినప్పుడు ఎక్స్ప్లోజన్స్ జరుగుతాయి. ఫ్లామబుల్ లిక్విడ్స్ తోటి ప్రాసెస్లు చేస్తున్నప్పుడు ఎక్స్ప్లోజన్ జరుగుతాయి. ఫ్లామబుల్ గ్యాసెస్ జనరేట్ అయినప్పుడు కూడా మనకి ఎక్స్ప్లోజన్ జరుగుతాయి. అలాగే సాలిడ్స్ ఆర్ డస్ట్, అంటే ఫ్లామబుల్ డస్ట్, కంబస్టబుల్ డస్ట్ అనేది మన రైస్ మిల్లో కూడా జనరేట్ అవుతుంది. మన రైస్ మిల్స్ ఉంటాయి కదా, రైస్ మిల్స్ ప్రాసెసింగ్ చేసే దగ్గర కంబస్టబుల్ డస్ట్ ఉంటుంది. దట్ కెన్ బి రెడీలీ బర్న్ ఆర్ ఎక్స్ప్లోడ్ ఈజ్ హజార్డస్. సో ఇవన్నీ కంట్రోల్ చేయాలి మనం. ది ఎఫెక్ట్స్ ఆఫ్ అన్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఎ ఫైర్ ఇన్ ది వర్క్ ప్లేస్ కెన్ బి డివర్స్టేటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లివ్స్ లాస్ట్, ఇంజురీస్, సిగ్నిఫికెంట్ డ్యామేజ్ టు ది ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ బిజినెస్ కమ్యూనిటీ. ఇలాంటి అగ్ని కదలిక ద్వారా ప్రేలుళ్ళు జరగడం వల్ల వర్క్ ప్లేస్ లో డివర్స్టేటింగ్ అంటే విధ్వంసం జరుగుతుంది. ఆ విధ్వంసం ద్వారా వ్యక్తులు ఎక్కువగా చనిపోయే ఆస్కారం ఉంది, ఇంజురీస్ జరుగుతాయి. సిగ్నిఫికెంట్ డ్యామేజ్ టు ది ప్రాపర్టీ, ఆస్తి నష్టం జరుగుతుంది ఫైర్ వల్ల. అండ్ పర్యావరణం మీద కూడా ప్రభావం కలుగుతుంది. అండ్ థౌజ్ మన బిజినెస్ కమ్యూనిటీ, టోటల్ బిజినెస్ కమ్యూనిటీ మీద లాస్ కలుగుతుంది. సో మోస్ట్ ఫైర్స్ ఆర్ ప్రివెంటబుల్. చాలా ఫైర్స్ ని మనం కంట్రోల్ చేయగలం. ఏ రకంగా అంటే డీలింగ్ విత్ వర్క్ ప్లేస్ ప్రాసెస్, ఫైర్ సేఫ్టీ అండ్ అడాప్టింగ్ ఫైర్ సేఫ్టీ బిహేవియర్ అండ్ ప్రొసీజర్స్. అంటే చాలా ఫైర్లు మనం కంట్రోల్ చేయగలం. మన పని ప్రదేశంలో ఫైర్ సేఫ్టీ మెజర్స్ మనం పాటిస్తే మోస్ట్ ఆఫ్ ది ఫైర్స్ మనం కంట్రోల్ చేయగలం. ఏ రకంగా అంటే ఆ ఫైర్ సేఫ్టీ అంటే అగ్ని యొక్క కదలిక సంబంధించిన ఫార్ములాస్ అప్లై చేయడం ద్వారా, అండ్ అడాప్టింగ్ ఫైర్ సేఫ్టీ బిహేవియర్ ప్రొసీజర్, అగ్ని కదలిక ఏ రకంగా ప్రవర్తిస్తుంది, దాని విధానాలు ఏంటి అన్న విషయాలు మనం దత్తత తీసుకోవడం ద్వారా వర్క్ ప్లేస్ లో ఫైర్స్ అనేది కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నాడు. ఇది ఫోర్త్ పాయింట్. కమింగ్ టు ది ఫిఫ్త్ పాయింట్ ఈస్ ద లిక్విడ్స్. లిక్విడ్స్ ద్వారా కూడా ఫైర్ హజార్డ్స్ జరుగుతాయి, ఎక్స్ప్లోజన్స్ జరుగుతాయి. అంటే లిక్విడ్స్ ని ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు liquids such as petrol and other fuels and solvents in the industrial product such as paint, ink, adhesives and cleaning fluids given off flammable vapor which when mixed with air can ignite or explode. అంటే లిక్విడ్స్ ఏదైనా పెట్రోల్ అయినా లేకపోతే సాల్వెంట్స్ అంటే ద్రావకాలు, ఇవి కూడా ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, అవి పెయింట్ అయినా ఇంక్ అయినా, ఎదిష్యూస్ అంటే ఏంటి? ఏ సబ్స్టెన్స్ యూజ్డ్ ఫర్ స్టిక్కింగ్ ఆబ్జెక్ట్స్, అంటే ఆబ్జెక్ట్స్ అంటుకోవడానికి ఉపయోగించే పదార్థాలని ఎదిష్యూస్ అని అంటారు. అండ్ క్లీనింగ్ ఫ్లూయిడ్స్, వీటిని ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు ఫ్లామబుల్ వేపర్ అనేది జనరేట్ అవుతుంది. వెన్ మిక్స్డ్ విత్ ఎయిర్, అది ఎయిర్ లో కలిస్తే కెన్ ఇగ్నీట్ అండ్ ఎక్స్ప్లోడ్, తద్వారా మనకి ప్రేలుళ్ళు జరిగే ఆస్కారం ఉంది. ఏది? లిక్విడ్స్. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, చూడండి, the ease by which liquids given off flammable vapors is linked to a simple physical test called flash point. అంటే ఏదైనా లిక్విడ్స్ ని, ఫ్లామబుల్ లిక్విడ్స్ ని ప్రాసెసింగ్ చేసే ముందు దాని ఫ్లాష్ పాయింట్, ఫైర్ పాయింట్ ఎంత ఉందో చెక్ చేయాలి మనం. ఫ్లాష్ పాయింట్, ఫైర్ పాయింట్ అన్నది ఒక ఫిజికల్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. అర్థమైందా? అదొక ఆపరేటర్స్ ఫిజికల్ టెస్ట్ కాల్డ్ ఫ్లాష్ పాయింట్, ఫైర్ పాయింట్ ఆపరేటర్స్.
ద్వారా మనం ఆ పర్టికులర్ ఫ్లామబుల్ లిక్విడ్స్ యొక్క ఫ్లాష్ పాయింట్, ఫైర్ పాయింట్ తెలుసుకోవచ్చు. ఫ్లాష్ పాయింట్ అంటే ఎనీ ఫ్లామబుల్ లిక్విడ్ ని ఒక ఇగ్నిషన్ సోర్స్ ద్వారా వేడి చేసినప్పుడు అది వేపర్ కింద కన్వర్ట్ అయ్యి ఫైర్ ని క్యాచ్ చేయడాన్ని ఫ్లాష్ పాయింట్ అని అంటారు. అదే గ్యాస్ కింద కన్వర్ట్ అయ్యి ఫైర్ ని క్యాచ్ చేయడాన్ని ఫైర్ పాయింట్ అని అంటారు. సో ఫ్లామబుల్ లిక్విడ్స్ ను ప్రాసెసింగ్ చేసే ముందు దాని ఫ్లాష్ పాయింట్, ఫైర్ పాయింట్ తెలుసుకోవడం అనేది మ్యాండటరీ. అది సింపుల్ ఫిజికల్ టెస్ట్ ద్వారా మనకి కనబడుతుంది అని అంటున్నారు. ఈ పర్టికులర్ ఆపరేటర్స్ మన ల్యాబ్ లో ఉంది, which allows them to classified according to the fire hazards they present in the normal use. అంటే దాన్ని ఆ పర్టికులర్ ఫ్లామబుల్ లిక్విడ్స్ ను ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు దాని ద్వారా వచ్చే ఫైర్ హజార్డ్స్ మనం ఆ పర్టికులర్ సింపుల్ ఆపరేటింగ్ టెస్ట్ ద్వారా కనుక్కొని దానికి అనుగుణంగా కంట్రోల్ మెజర్స్ పెట్టవచ్చు అని అంటున్నాడు. ఓకే, ఇది లిక్విడ్స్. తర్వాత 6.6 ఫ్లామబుల్ లిక్విడ్స్. ఫ్లామబుల్ లిక్విడ్స్ అంటే మండే స్వభావం గల లిక్విడ్స్. ఫ్లామబుల్ లిక్విడ్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లామబుల్ లిక్విడ్స్, హైలీ ఫ్లామబుల్ లిక్విడ్స్, ఫ్లామబుల్ లిక్విడ్స్. ఫ్లామబుల్ లిక్విడ్స్ ని 3 రకాలుగా వర్గీకరించారు. ఎక్స్ట్రీమ్లీ ఫ్లామబుల్ లిక్విడ్స్ అంటే అత్యంత ప్రమాదకరమైన లిక్విడ్స్, హైలీ ఫ్లామబుల్ లిక్విడ్స్ అండ్ ఫ్లామబుల్ లిక్విడ్స్. ఎక్స్ట్రీమ్లీ ఫ్లామబుల్ లిక్విడ్స్ అంటే liquids which has a flash point lower than 0 degree centigrade and boiling point lower than 35 degree centigrade is nothing but extremely flammable liquid. What is the difference between boiling point and flash point? ఎవరైనా చెప్పగలరా? బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి, ఫ్లాష్ పాయింట్ అంటే ఏంటి? ఫ్లాష్ పాయింట్ అంటే ఏదైనా ఫ్లామబుల్ లిక్విడ్ ను ఒక ఇగ్నిషన్ సోర్స్ ద్వారా వేడి చేస్తే అది వేపర్ కింద కన్వర్ట్ అయ్యి ఫైర్ ని క్యాచ్ చేయడాన్ని ఫ్లాష్ పాయింట్ అని అంటారు. బాయిలింగ్ పాయింట్ అంటే అది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లో పట్టుకొచ్చిన తర్వాత ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ లిక్విడ్ వేపర్ కింద కన్వర్ట్ అవ్వడాన్ని బాయిలింగ్ పాయింట్ అని అంటారు. సో జనరలీ బాయిలింగ్ పాయింట్ కంటే ఫ్లాష్ పాయింట్ తక్కువ ఉంటుంది. అర్థమైందా? అంటే బాయిలింగ్ పాయింట్ అంటే వితౌట్ అప్లికేషన్ ఆఫ్ హీట్ అని గుర్తుపెట్టుకోండి, ఫ్లాష్ పాయింట్ అంటే విత్ అప్లికేషన్ ఆఫ్ హీట్ అని పెట్టుకోండి. సో లిక్విడ్స్ విచ్ హ్యాస్ అ ఫ్లాష్ పాయింట్ లోవర్ దాన్ 0 degree centigrade అండ్ బాయిలింగ్ పాయింట్ లోవర్ దాన్ 35 degree centigrade ఉంటాయి వీటికి. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లామబుల్ లిక్విడ్స్ హూస్ ఫ్లాష్ పాయింట్ ఈస్ బిలో 0 degree centigrade ఆర్ వైట్ పెట్రోల్, దీని యొక్క ఫ్లాష్ పాయింట్ -43 degree centigrade ఉంటుంది, అత్యంత ప్రమాదకరమైనది. నెక్స్ట్ ఎసిటోన్, దీని ఫ్లాష్ పాయింట్ -20 degree centigrade ఉంటుంది. బెంజిన్ లిక్విడ్, దీని ఫ్లాష్ పాయింట్ -12 degree centigrade ఉంటుంది. సో నెక్స్ట్ హైలీ ఫ్లామబుల్ లిక్విడ్. హైలీ ఫ్లామబుల్ లిక్విడ్స్ అంటే లిక్విడ్స్ విచ్ హ్యాస్ బై ఫ్లాష్ పాయింట్ బిలో 21 degree centigrade బట్ విచ్ ఆర్ నాట్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లామబుల్. అంటే ఫ్లాష్ పాయింట్ 21 degree centigrade లోపు ఉండే వాటిని హైలీ ఫ్లామబుల్ లిక్విడ్స్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది హైలీ ఫ్లామబుల్ లిక్విడ్స్ విచ్ హ్యావ్ ఎ ఫ్లాష్ పాయింట్ బిలో 21 degree centigrade ఆర్ ఇథనాల్. ఇథనాల్ లిక్విడ్, the flash point of the ethanol is a 16.6 degree centigrade. 16.6 degree centigrade ఉంటుంది. As well as the methanol, the flash point of the methanol is in between 11 degree centigrade to 12 degree centigrade ఉంటుంది. సో ఇది హైలీ ఫ్లామబుల్ లిక్విడ్స్. తర్వాత ఫ్లామబుల్ లిక్విడ్స్, మండే స్వభావం గల లిక్విడ్స్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీటిని ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు జనరేట్ అయ్యే వేపర్స్ ద్వారా కూడా ఫైర్ హజార్డ్స్ జరుగుతాయి. అందువల్ల ఈ పర్టికులర్ ఫ్లాష్ పాయింట్స్ అన్ని మెన్షన్ చేశాను. ఫ్లామబుల్ లిక్విడ్స్ అంటే లిక్విడ్స్ విచ్ హ్యావ్ ఎ ఫ్లాష్ పాయింట్ ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ 21 degree centigrade అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 55 degree centigrade and which supports the combustion when tested in a prescribed manner at 55 degree centigrade. అంటే ఫ్లామబుల్ లిక్విడ్స్ యొక్క ఫ్లాష్ పాయింట్ 21 degree centigrade అబౌవ్ ఉంటుంది, 55 degree centigrade బిలో ఉంటుంది. ఇది మంటకి విపరీతంగా సపోర్ట్ చేస్తుంది. ఎక్కడ? 55 degree centigrade దగ్గర. ఓకే, చూడండి, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఫ్లామబుల్ లిక్విడ్స్ హ్యావ్ ఎ ఫ్లాష్ పాయింట్ గ్రేటర్ దాన్ 21 degree centigrade and to below 55 degree centigrade are kerosene,
The flash point of the kerosene is a 38 degrees centigrade. Diesel HHD ante high speed diesel oil. The flash point is approximate 52 degrees centigrade. ఓకే, ఇవి ఈ 6 పాయింట్స్ జాగ్రత్తగా రాయండి. 6th పాయింట్ వెరీ ఇంపార్టెంట్. 6th పాయింట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 కేటగిరీస్: ఎక్స్ట్రీమ్లీ ఫ్లామబుల్ లిక్విడ్స్, హైలీ ఫ్లామబుల్ లిక్విడ్స్, ఫ్లామబుల్ లిక్విడ్స్. ఓకే, ఇందాక ఎవరో డౌట్ అడిగారు. వాట్ ఈస్ యువర్ డౌట్? Sir, hi, this is Karimullah. Sir, whatever topics we are covering in this course, is it based on Factories Act 1948 or International Organization for Standardization, ISO? No, it is based on Industrial Act 1948. Okay, as per Indian standard, in Factories Act 1948 అనుగుణంగా ఈ పర్టికులర్ టాపిక్స్ అన్ని కవర్ చేస్తున్నాను as per SBDT syllabus. Okay. Okay, sir. One more doubt. There is a myth that after completing this course, diploma in industrial safety, so are we guys need to complete advanced diploma in industrial safety from other state boards like Maharashtra? So is it equal to that ADIS? Andhra Pradesh AP SBTET industrial safety course is equal to advanced diploma in industrial fire and safety Maharashtra. Both degrees are same, but the allotment degree is different. Maharashtra is provided advanced diploma in industrial fire and safety, whereas the AP state board will provide safety certification course in certain certification course in advanced fire and safety engineering or diploma in fire and safety engineering course. చూడండి, అన్ని స్టేట్ బోర్డ్స్ ఇచ్చే అన్ని ఎస్బిటిటి డిగ్రీలు అన్నిటికీ సేమ్ విలువ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అయినా, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అయినా, వేరే వెల్ మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అయినా, కర్ణాటక స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అయినా, 4 గవర్నమెంట్స్ ఇచ్చే సర్టిఫికెట్స్ సేమ్ వాల్యూ. వాళ్ళు డిఫరెంట్ కేటగిరీస్ గా మనకి అలాట్మెంట్ చేస్తారు. మహారాష్ట్రలో అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీని ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ లో మనకి సర్టిఫైడ్ కోర్స్ ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీని ఇస్తారు. ఆ రకంగా డిగ్రీ అలాట్మెంట్ చేయబడుతుంది అనమాట. పర్టికులర్ తాలూకా సర్టిఫికేట్ అలాట్మెంట్ చేయబడుతుంది. సో దాని గురించి మీరేం వర్రీ అవ్వకండి. అన్ని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇచ్చే సర్టిఫికేషన్స్ అన్నిటికీ ఈక్వల్ వాల్యూస్ ఉంటాయి. దే ఆర్ ఆల్ eligible for the government jobs also. This particular certified courses people are eligible for government jobs also. And చూడండి, మన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ will provide the ratification certificate also. Once you completed this diploma, if you మీకు ఒక జాబ్ ఎక్స్పీరియన్స్ 2-3 సంవత్సరాలు దాటితే మీకు రాటిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, దాని గురించి వర్రీ కాకండి. సేమ్ సిలబస్ తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అయినా, తెలంగాణ ఎస్బిటిటి బోర్డు అయినా, ఆంధ్రప్రదేశ్ ఎస్బిటిటి బోర్డు అయినా, కర్ణాటక ఎస్బిటిటి బోర్డు అయినా, మహారాష్ట్ర ఎస్బిటిటి బోర్డు అయినా సేమ్ సిలబస్. బట్ వాళ్ళు ఇచ్చే డిగ్రీ అవార్డు కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి, అంతకు మించి ఏమీ లేదు. ఓకే, రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చూడండి, ఇలాగుంటది మనకి క్వశ్చన్ ఫార్మేట్. వాట్ ఈజ్ మెంట్ బై ఫైర్ ఎక్స్ప్లోజన్ అండ్ స్టేట్ ఇట్స్ ఎఫెక్ట్స్. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ యాజ్ పర్ IS 107 పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ది టాపిక్ పేరు ఫైర్ ఎక్స్ప్లోజన్స్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్. ఇందులో ఏంటి, దిస్ పర్టికులర్ టాపిక్ ఈస్ డివైడెడ్ ఇంటూ 6 పాయింట్స్ కింద డివైడ్ చేశాను. మన టెక్స్ట్ బుక్ లో ఆన్సర్ సమ్ ఎక్స్టెంట్ గందరగోళంగా ఉంది. నేను అదే సేమ్ ఆన్సరే కొద్దిగా మనకి ఎక్స్ట్రా పాయింట్స్ వేసి నేను రివ్యూ చేశాను. ఫస్ట్ పాయింట్ డెఫినేషన్ ఆఫ్ ది ఫైర్ ఎక్స్ప్లోజన్స్ గురించి రాయండి. సెకండ్ పాయింట్ అబౌట్ ఎ డేంజరస్ సబ్స్టెన్స్. థర్డ్ పాయింట్ కాజెస్ ఆఫ్ ఫైర్ ఎక్స్ప్లోజన్స్. ఫోర్త్ పాయింట్ అబౌట్ ఎక్స్ప్లోజివ్ అట్మాస్ఫియర్.
ఫిఫ్త్ పాయింట్ లిక్విడ్, సిక్స్త్ పాయింట్ ఫ్లామబుల్ లిక్విడ్స్. ఈ ఫ్లామబుల్ లిక్విడ్స్ ని ఎక్స్ట్రీమ్లీ ఫ్లామబుల్ లిక్విడ్స్, హైలీ ఫ్లామబుల్ లిక్విడ్స్, ఫ్లామబుల్ లిక్విడ్స్ కింద కన్వర్ట్ చేసాం అనమాట. నౌ యు ఆర్ క్లియర్, అందరికీ అర్థమైంది కదా? ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫైర్ ఎక్స్ప్లోజన్ అంటే వయలెంట్ అండ్ ర్యాపిడ్ కెమికల్ చేంజ్ ఇన్ విచ్ సబ్స్టెన్స్ either solid, liquid or gas is converted into gases at a high temperature, the volume of the gases being much greater than the bulk of the original substance. అంటే ఒక సబ్స్టెన్స్ మీద అది సాలిడ్ రూపంలో ఉన్నాయి, లిక్విడ్ రూపంలో ఉన్నాయి, గ్యాస్ రూపంలో ఉంటేనే దాని మీద హింసా ప్రవృత్తికమైన రసాయనిక పరమైన మార్పు జరిగినప్పుడు అది అది ఏంటి, అది హై టెంపరేచర్ దగ్గర ఎక్స్ప్లోజన్ అవుతుంది. పేలిన తర్వాత దాని నుంచి వచ్చే వాయువులు దాని ఒరిజినల్ సబ్స్టెన్స్ కంటే 100 రెట్లు ఉండే వాటిని ఫైర్ ఎక్స్ప్లోజన్స్ అని అంటారు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్ అబౌట్ ఎ డేంజరస్ సబ్స్టెన్స్. The dangerous substance either any substances used to present at work that could, if not properly controlled, cause harm to the people as a result of fire and explosion. ప్రమాదకరమైన సబ్స్టెన్సెస్ మన పని ప్రదేశంలో ఉంటాయి, మన వర్క్ స్టేషన్స్ లో ఉంటాయి. వాటిని ప్రాపర్ గా అదుపు చేయకపోతే అవి ఫైర్ ప్రేలుళ్ళు జరిగి ఆ పీపుల్ కి హాని కలిగే ఆస్కారం ఉంది. చూడండి, ఎక్స్ప్లోజన్ అట్మాస్ఫియర్ కెన్ బి కాజ్డ్ బై ది ఫ్లామబుల్ గ్యాసెస్, మిస్ట్, వేపర్స్ ఆర్ బై కంబస్టబుల్ డస్ట్. అంటే ప్రేలుడు స్వభావం గల వాతావరణం అనేది ఫ్లామబుల్ గ్యాసెస్ వల్ల అయినా వస్తుంది, ఫ్లామబుల్ మిస్ట్ వల్ల అయినా వస్తుంది. మిస్ట్ అంటే పొగమంచు, వేపర్స్ ద్వారా అయినా వస్తుంది, ఆర్ కంబస్టబుల్ డస్ట్ అంటే మండే స్వభావం గల బూడిద నుంచి అయినా వస్తుంది. ఈ పర్టికులర్ కంబస్టబుల్ డస్ట్ అన్నది మన రైస్ మిల్స్ లో ఉంటాయి ఎక్కువగా. కమింగ్ టు ది కాజెస్ ఆఫ్ ఫైర్ ఎక్స్ప్లోజన్. ఫైర్ ఎక్స్ప్లోజన్ జరగడానికి కారణాలు ఏంటి? ఫర్ ఎ ఫైర్ టు స్టార్ట్ అండ్ ఎక్స్ప్లోజన్ అక్కర్, అంటే ఫైర్ నుంచి ఎక్స్ప్లోజన్ అవుతుంది. దీనికి 3 ఐటమ్స్ కావాలి, 3 ఎలిమెంట్స్: ఫ్యూయల్, ఫ్లామబుల్ సబ్స్టెన్స్, ఎయిర్, ఆక్సిజన్, అండ్ సోర్స్ ఆఫ్ ఇగ్నిషన్ సోర్స్ ఆర్ నీడెడ్. ఈ 3 ద్వారా ఫైర్ ఎక్స్ప్లోజన్స్ జరుగుతాయి. కంట్రోలింగ్ ఆర్ ఎలిమినేటింగ్ దిస్ కెన్ ప్రివెంట్ ది ఫైర్. ఈ 3 ఐటమ్స్ ఒకదాని ఒకటి మిక్స్ అవ్వకుండా చూస్తే ఫైర్ అనేది తద్వారా ఎక్స్ప్లోజన్ జరగడం మనం కంట్రోల్ చేయొచ్చు. ఏ రకంగా కంట్రోల్ చేస్తాం? స్టార్వేషన్, స్మూతరింగ్, కూలింగ్ టెక్నిక్స్ అప్లై చేయడం ద్వారా. The wide variety of the flammable substances found in the workplaces range from obvious example heating fuel, petrol, paint, thinner and welding gases. అంటే మన పని ప్రదేశంలో చాలా రకాలైన మండే స్వభావం గల పదార్థాలు కనబడతాయి. అవి ఎక్కువ స్పష్టమైనవి ఏంటి? హీటింగ్ ఫ్యూయల్, పెట్రోల్, పెయింట్, థిన్నర్స్ అండ్ వెల్డింగ్ గ్యాసెస్ అన్నది వస్తూనే ఉంటాయి. తర్వాత లెస్ అబ్యూస్ అంటే తక్కువ స్పష్టమైనవి ఏంటవి? మనకి ప్యాకింగ్ మెటీరియల్, డస్ట్ ఫ్రమ్ ది వుడ్, ఫ్లోర్ అంటే ఇది ఒక పిండి లాంటి సబ్స్టెన్స్, ఇట్ ఈస్ అ పౌడర్ సబ్స్టెన్స్, అండ్ షుగర్. ఇవన్నీ తక్కువ స్పష్టమైనవి. వీటి ద్వారా ఫైర్ ఎక్స్ప్లోజన్స్ జరగడానికి ఆస్కారం ఉందని అంటున్నాడు. ఇది థర్డ్ పాయింట్. కమింగ్ టు ది ఫోర్త్ పాయింట్ అబౌట్ ఎక్స్ప్లోజివ్ అట్మాస్ఫియర్. ప్రేలుడు స్వభావం గల వాతావరణం అంటే explosive atmosphere can be caused by the flammable gases, mist or vapors or by combustible dust. ప్రేలుడు స్వభావం గల వాతావరణాలు మండే స్వభావం గల గ్యాసెస్ నుంచి, మండే స్వభావం గల మిస్ట్ నుంచి, వేపర్స్ నుంచి, కంబస్టబుల్ డస్ట్ నుంచి జనరేట్ అవుతాయి. ఇఫ్ దిస్ ఈజ్ ఇనఫ్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ మిక్స్డ్ విత్ ఎయిర్, దెన్ ఇట్ నీడ్ ఏ సోర్స్ ఆఫ్ ఇగ్నిషన్ టు కాజ్ ఎన్ ఎక్స్ప్లోజన్. ఈ పర్టికులర్ వాయువులు ఎయిర్ లో మిక్స్ అయ్యి దానికి ఏదైనా చిన్న ఇగ్నిషన్ సోర్స్ దొరికితే ఇవి ప్రేలుల కింద జరిగే ఆస్కారం ఉంది అని అంటున్నాడు. ఈచ్ ఇయర్ పీపుల్ ఇంజూర్డ్ ఎట్ వర్క్ బై ఫ్లామబుల్ సబ్స్టెన్స్ యాక్సిడెంట్లీ క్యాచింగ్ ఫైర్ ఆర్ ఎక్స్ప్లోడింగ్. అంటే ప్రతి సంవత్సరం ఫైర్ హజార్డ్స్, ఎక్స్ప్లోజన్స్ జరగడం వల్ల చాలా మంది వ్యక్తులు చనిపోతున్నారు అంటున్నాడు. వర్క్ విచ్ ఇన్వాల్వ్స్ యూజింగ్ ఆర్ క్రియేటింగ్ కెమికల్స్, vapors, liquids, gases, solids or dust that can readily burn and explode is hazardous. అంటే చూడండి, ఆ పర్టికులర్ మన కెమికల్స్ ను ఉపయోగిస్తున్నా, కెమికల్స్ ని సృష్టిస్తున్నా, ఏదైనా ఫ్లామబుల్ వేపర్స్ ని మన డిజైన్ చేసే టాస్కులు చేసినా, ఆ ఫ్లామబుల్ లిక్విడ్స్ తోటి ప్రాసెసింగ్ చేసినా,
ఆ పర్టికులర్ గ్యాసెస్ జనరేట్ అవుతున్నా, ఆ పర్టికులర్ ఫ్లామబుల్ సాలిడ్స్ ద్వారా కానీ, ఆ పర్టికులర్ ఫ్లామబుల్ డస్ట్ ద్వారా కానీ ఆ వాటికి రిలేటెడ్ టాస్కులు చేస్తే భయంకరమైన ఫైర్ హజార్డ్స్, ఎక్స్ప్లోజన్స్ జరుగుతున్నాయని అంటున్నాడు. సో ఇవన్నీ ప్రమాదకరమైనవి, చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నాడు. ది ఎఫెక్ట్ చూడండి, ది ఎఫెక్ట్ ఆఫ్ ఎన్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఎ ఫైర్ ఇన్ ది వర్క్ ప్లేస్ can be devastating in terms of lives lost, injuries, significant damage to the property and environment and business community. అంటే ఈ పర్టికులర్ ఎక్స్ప్లోజివ్ అట్మాస్ఫియర్ ద్వారా డివస్టేటింగ్ ఎఫెక్టింగ్ అంటే విధ్వంసం సృష్టిస్తుంది. ఈ అగ్ని కదలిక యొక్క ప్రేలుడు ద్వారా, తద్వారా వ్యక్తులు చనిపోతారు, ఇంజురీస్ అవుతారు, సిగ్నిఫికెంట్ డ్యామేజ్ టు ది ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంట్, ప్రాపర్టీ ఎన్విరాన్మెంట్ కూడా డ్యామేజ్ అవుతుంది, టోటల్ బిజినెస్ కమ్యూనిటీ లాస్ అవుతుంది అని అంటున్నాడు. కమింగ్ టు ది లాస్ట్ పాయింట్, మోస్ట్ ఫైర్స్ ఆర్ ప్రివెంటబుల్, చాలా ఫైర్స్ ని కంట్రోల్ చేయొచ్చు. ద డీలింగ్ విత్ వర్క్ ప్లేస్ ప్రాసెస్ అంటే పని ప్రదేశం యొక్క ప్రక్రియల్ని ప్రాపర్ గా డీల్ చేయడం ద్వారా ఫైర్ సేఫ్టీ అండ్ అగ్ని కదలిక యొక్క భద్రత పాటించడం ద్వారా అండ్ అడాప్టింగ్ ఫైర్ సేఫ్టీ బిహేవియర్స్ అండ్ ప్రొసీజర్, అగ్ని కదలిక యొక్క ప్రవర్తన మరియు ఒక విధానాలు ప్రాపర్ గా దత్తత తీసుకోవడం ద్వారా మోస్ట్ ఆఫ్ ఫైర్స్ ని ప్రివెంట్ చేయొచ్చు అని అంటున్నాడు. ఆల్రెడీ ఆ టాపిక్ చెప్పాను, ఫైర్ ప్రివెన్షన్ అండ్ ఫైర్ సేఫ్టీ మెషర్స్. మనకి 8 కీ పాయింట్స్ ఉన్నాయి కదా అవి. కమింగ్ టు ది లిక్విడ్స్, ఈ పర్టికులర్ లిక్విడ్స్ ను ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు ద్వారా కూడా ఫైర్ హజార్డ్స్ వస్తాయి. చూడండి, లిక్విడ్స్ సచ్ యాజ్ ద పెట్రోల్ and other fuels and solvents in the industrial products such as the paint, ink, adhesives and cleaning fluids given off flammable vapors which when mixed with air can ignite and explode. చూడండి, మనకి లిక్విడ్స్ లో ఏముంటాయి? పెట్రోల్, అదర్ ఫ్యూయల్స్, పెయింట్, ఇంక్, ఎడిషివ్స్, క్లీనింగ్ ఫ్లూయిడ్స్. వాటిని ప్రాసెసింగ్ చేసినప్పుడు వచ్చే ఫ్లామబుల్ వేపర్స్ ఎయిర్ తోటి మిక్స్ అయ్యి ఇగ్నిట్ అయ్యి ఎక్స్ప్లోడ్ జరిగే ఆస్కారం ఉంది. ద ఈజ్ బై విచ్ లిక్విడ్స్ గివెన్ ఆఫ్ ఫ్లామబుల్ వేపర్స్ ఈజ్ లింక్డ్ టు సింపుల్ ఫిజికల్ టెస్ట్ ఈజ్ కాల్డ్ ఫ్లాష్ పాయింట్. సో ఏదైనా ఫ్లామబుల్ లిక్విడ్స్ ను ప్రాసెసింగ్ చేసే ముందు దాని యొక్క ఫ్లాష్ పాయింట్ అన్నది మ్యాండేటరీగా తెలుసుకోవాలి. ఆ ఫ్లాష్ పాయింట్ ని తెలుసుకోవాలంటే ఒక సింపుల్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, దాన్నే ఫ్లాష్ పాయింట్ టెస్ట్ అని అంటారు. అదొక ఆపరేటర్స్, అందులో లిక్విడ్ ని వేసి సర్టెన్ టెంపరేచర్ కి హీట్ చేస్తే అది ఏ టెంపరేచర్ దగ్గర వేపర్ కింద కన్వర్ట్ అయ్యి ఫైర్ ని క్యాచ్ చేస్తుందో అన్నది మనకు తెలుస్తుంది. దాన్నే ఫ్లాష్ పాయింట్ అండ్ ఫైర్ పాయింట్ టెస్ట్ అని అంటారు. ఆ పర్టికులర్ ఆపరేటర్స్ మన IIFSC ల్యాబ్ లో ఉంది. which allows them to be classified according to the fire hazards they present in the normal use. సో ఏదైనా ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే లిక్విడ్స్ ను ప్రాసెసింగ్ చేసే ముందు దాని యొక్క ఫ్లాష్ పాయింట్ అనేది మ్యాండేటరీగా తెలుసుకోవాలి. సో ఫ్లాష్ పాయింట్ అంటే ఎన్ని ఫ్లామబుల్ లిక్విడ్ ని ఒక ఇగ్నిషన్ సోర్స్ ద్వారా వేడి చేసినప్పుడు అది వేపర్ కింద కన్వర్ట్ అయ్యి ఫైర్ ని క్యాచ్ చేయడాన్ని ఫ్లాష్ పాయింట్ అని అంటారు. కమింగ్ టు ది ఫ్లామబుల్ లిక్విడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 గ్రూప్స్: ఎక్స్ట్రీమ్లీ ఫ్లామబుల్ లిక్విడ్స్, హైలీ ఫ్లామబుల్ లిక్విడ్స్, మూడోది ఏంటి ఫ్లామబుల్ లిక్విడ్స్. చూడండి, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లామబుల్ లిక్విడ్స్, మన వైట్ పెట్రోల్ ఫ్లాష్ పాయింట్ -43 ఉంటుంది, ఎసిటోన్ -20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది, బెంజీన్ -12 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అంటే వైట్ పెట్రోల్ అన్నది అన్నిటికంటే ప్రమాదకరమైన ఫ్లామబుల్ లిక్విడ్స్. దీని యొక్క ఫ్లామబుల్ లిక్విడ్స్ ఫ్లాష్ పాయింట్ బిలో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది, బాయిలింగ్ పాయింట్ అన్నది 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బాయిలింగ్ పాయింట్ అండ్ ఫ్లాష్ పాయింట్ అంటే వితౌట్ అప్లికేషన్ హీట్ సోర్స్ ద్వారా, అంటే ఏ రకమైన అప్లికేషన్ ఆఫ్ హీట్ లేకుండా ఆ పర్టికులర్ లిక్విడ్ వేపర్ కింద కన్వర్ట్ అవడాన్ని బాయిలింగ్ పాయింట్ అని అంటారు. విత్ అప్లికేషన్ ఆఫ్ హీట్ సోర్స్ ద్వారా ఆ పర్టికులర్ లిక్విడ్ ఫ్లామబుల్ వేపర్ కింద కన్వర్ట్ అవడాన్ని ఫ్లాష్ పాయింట్ అని అంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లాష్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. నౌ యు ఆర్ క్లియర్ అబౌట్ ఫ్లాష్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. చూడండి, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లామబుల్ లిక్విడ్స్ హూస్ ఫ్లాష్ పాయింట్స్: వైట్ పెట్రోల్ -40, ఎసిటోన్ 20, బెంజీన్ -12 డిగ్రీ సెంటిగ్రేడ్. కమింగ్ టు ద హైలీ ఫ్లామబుల్ లిక్విడ్స్ అంటే లిక్విడ్స్ హ్యాస్ అ ఫ్లాష్ పాయింట్ 21 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండేదాన్ని హైలీ ఫ్లామబుల్ లిక్విడ్స్ అని అంటారు.
ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద హైలీ ఫ్లామబుల్ లిక్విడ్స్ విచ్ ఫ్లాష్ పాయింట్ బిలో 21 డిగ్రీ సెంటిగ్రేడ్ ఏంటి? ఇథనాల్ మన 16.6 డిగ్రీ సెంటిగ్రేడ్, మిథనాల్ దాని ఫ్లాష్ పాయింట్ 11 డిగ్రీ టు 12 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. కమింగ్ టు ది ఫ్లామబుల్ లిక్విడ్స్ కి వచ్చేసరికి liquids which have a flash point equal or greater than 21 degrees centigrade and less than 55 degrees centigrade ఉండే వాటిని ఫ్లామబుల్ లిక్విడ్స్ అంటారు. అండ్ విచ్ సపోర్ట్స్ ద కంబస్టన్. ఇది పర్టికులర్ ఫ్లామబుల్ లిక్విడ్స్ అన్నది మనకి ఇది మంటకి సపోర్ట్ చేస్తుంది. వెన్ టెస్టెడ్ విత్ ప్రిస్క్రైబ్డ్ మేనర్ ఎట్ 55 డిగ్రీ సెంటిగ్రేడ్, అంటే 55 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర బాయిలర్ యొక్క కంబస్టన్ ఛాంబర్ లో ఈ పర్టికులర్ డీజిల్ వేస్తే అది మంట విగరస్ గా పెరగడానికి సపోర్ట్ చేస్తుంది, కంబస్టన్ కి సపోర్ట్ చేస్తుంది అని అంటున్నాడు. చూడండి, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఫ్లామబుల్ లిక్విడ్స్ హ్యావ్ ఎ ఫ్లాష్ పాయింట్ గ్రేటర్ దాన్ 21 డిగ్రీ సెంటిగ్రేడ్, 2 or below 55 degree centigrade are the kerosene. Kerosene has a flash point 38 degree centigrade, where a diesel is a HSD diesel, the flash point is about 52 degree centigrade. ఓకే, ఇవి 2 సార్లు రిమైండ్ చేశాను, జాగ్రత్తగా రాయండి, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్, ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, 1 minute ఉంది. క్వశ్చన్ ప్యాటర్న్ ఈ రకంగా అడుగుతాడు, వాట్ ఈస్ మెంట్ బై ఫైర్ ఎక్స్ప్లోజన్ అండ్ స్టేట్ ఇట్స్ ఎఫెక్ట్. సో ఫైర్ ఎక్స్ప్లోజన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ IS 107. ఇది నెక్స్ట్ టాపిక్ కూడా ఇంపార్టెంట్, ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్, అది కూడా వినండి, అందులో అది సింపుల్ గానే ఉంటుంది. కంపేర్ టు దిస్ క్వశ్చన్ దట్ వన్ ఈస్ లుక్స్ సమ్ ఎక్స్టెంట్ ఈజీ. ఓకేనండి, వీ విల్ మీట్ ఎట్ 8:30. మనం 8:30కి కలుద్దాం.